స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. హుజూర్ నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. డ్రైవర్ వృత్తి కష్టతరమైన పని. రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలనేది అరైవ్ అలైవ్ ఉద్దేశ్యం. పోలీస్ సామాజిక సేవగా డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షల శిబిరం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న 500లకు పైగా వివిధ వాహనాల డ్రైవర్లు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు, కంటి అద్దాల ఉచిత పంపిణీ. అరైవ్ అలైవ్ భద్రతా మహా ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుంది. కె నరసింహ ఐపీఎస్, ఎస్పీ, సూర్యాపేట జిల్లా. రోడ్డు ప్రమాదాల నివారణ, గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పోలీసు డీజీపీ ప్రారంభించిన అరైవ్ అలైవ్ మహా ఉద్యమం కార్యక్రమం 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణ హాల్ నందు ఏర్పాటు చేసిన వివిధ రకాల వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని బుధవారం రోజున జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైన పనిని, ఈ వృత్తిని ఎంచుకుని నిర్విరామంగా కష్టపడుతూ డ్రైవర్లు ఆరోగ్యాలను లెక్క చేయలేకపోతున్నారని ఎస్పీ అన్నారు. డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ యొక్క కంటి చూపు బాగా ఉంటే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని తెలిపారు. డ్రైవర్లకు వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం జరుగుతుంది. అలాంటివారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని అన్నారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపులు అశ్రద్ధ చేస్తున్నారని ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ గారి ఇచ్చిన పిలుపు మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ పట్టణంలో సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, లయన్స్ క్లబ్ డాక్టర్లు, స్థానిక కంటి ఆసుపత్రుల డాక్టర్ల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించాం అని తెలిపారు. రోడ్డు భద్రత అంటే రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలను నివారించడం. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకము. ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. రోడ్డుపై ఎడమ వైపున వాహనాన్ని నడపాలి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దు. తప్పుడు మార్గంలో వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవిస్తాయి అన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలి అంటూ, వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రహదారి సూచనలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, కారులో సీట్ బెల్ట్ మరియు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించరాదని, అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలు కలిగి ఉండాలి. బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని ఎస్పీ పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా 500కు పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక ఎస్ఐ మోహన్ బాబు, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పాలకవేడు ఎస్ఐ కోటేష్, హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా ప్రవీణ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని, డాక్టర్లు నాగేందర్, స్థానిక కంటి హాస్పిటల్ డాక్టర్ ప్రవళిక, లయన్స్ క్లబ్ డాక్టర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. రక్షించాలి.
ఈ బెల్ట్ అమ్మాయిలపై యాసిడ్ పోస్తే తాటేది ఎంట